కాకుండా మొన్న ఏదైతే చర్చించుకున్నామో సమ్యక్ చర్చ కొద్దిగా గుర్తు తెచ్చుకుందామని మళ్ళీ చర్చించుకొని మళ్ళీ నూతన ప్రసంగానికి వెళ్దాం. తులసీదాస్ చెప్తున్నారు, ఒక వ్యక్తి పాపం చేసినా కూడాను పాపాత్ముడు పిల్లలు అవుతున్నారు, వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది, వాళ్ళకి కూడా భార్య ఉన్నారు, వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు, ఉద్యోగం ఉన్నది. సో భక్తి చేయడం వల్ల లాభం ఏంటి? మరి ఈరోజు సమయంలోని పాపాత్ములకి ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ ధనం, మంచి ఉద్యోగం వస్తుంది. సో భగవంతుడికి భక్తి చేయడం వల్ల లాభం ఏంటి అనే అద్భుతమైన ప్రసంగం తులసీదాస్ దానికి చక్కగా ఆన్సర్ ఇచ్చారు. సుతాదార ఓర లక్ష్మి పాపియోనికవి హోయ్. సుత అంటే కొడుకులు కూతురులు, సుతాదార అంటే భార్య, ఓర్ లక్ష్మి అంటే డబ్బు, పాపిని కవి హోయ్ అంటే పాపాత్ముడు అని కాదు. పాపాత్ములు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి భార్య పిల్లలు, మరి డబ్బు కూడా సంపాదిస్తున్నారు. మరి పాపాత్ముడు ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ పుణ్యాత్ములకి భక్తి చేయడం వల్ల లాభం ఏంటంటే ఏం చెప్తున్నారంటే, సంత సమాగన హరికథ తులసి దుర్లభ హాయ్. పుణ్యాత్ములు మరి భక్తులకి రెండు దొరుకుతాయి, అమూల్యమైన ధనం. అది పాపాత్ములకు దొరకదు. ఏంటి? సాధు సంఘం మరియు హరికథ. భగవంతు తాలూకా ప్రసంగము మరి మహాత్ముల తాలూకా సాంగత్యం, ఈ రెండు పాపాత్ములకి దొరకదు. ఇదే భక్తి చేయడం వల్ల లాభం మనకి. సాధు మహాత్ముల తాలూకా సాంగత్యం మరి హరికథ మనకి లభిస్తుంది. పాపాత్మకి హరికథ మరి సాధు సంఘం ఎలా ఉంటుందంటే, జైసే జ్వరకి అంశశో భోజనకి రుచి జాయ్. ఎలాగ మనకి జ్వరం వస్తే ఎన్ని రకాలు వంట ఉండి మన ముందు పెట్టినా కూడా మనకి తినబుద్ధి అయ్యేదో, ఆకలి అయ్యేదో, తిండి పదార్థాలు చూస్తే వామిటింగ్ వస్తుందో, తినడానికి ఇష్టపడదు. జ్వరం వస్తే ఏం ఇష్టపడుతుంది? తినడానికి ఏం ఇష్టపడుతుంది. అలాగే పాపాత్ములకి సాధు మహాత్ములను దర్శనం చేయడం వల్ల, హరికథ వినడం వల్ల వాళ్ళకి వామిటింగ్ వస్తుంది, వాళ్ళకి రుచి అనిపించదు, టేస్ట్ అనిపించదు. కానీ ఎవరికైతే భక్తులు, వాళ్ళకి అద్భుతమైన టేస్ట్ అనిపిస్తుంది. అయితే ఈ ప్రసంగం నుంచి మనం అక్కడ మీటింగ్లో ఉన్నారు, తిరిగి తీసుకొద్దాం. మీటింగ్ వైపు కెమెరా తీసుకెళ్ళాలి. అక్కడ కెమెరా వెళ్ళింది ఎక్కడికి? ఎవరు మీటింగ్ చేస్తున్నారు? కంక్షుడు. అక్కడ కంక్షుడు మీటింగ్లో బ్రేక్ అయ్యింది, అక్కడ కెమెరా ఫెయిల్ అయ్యింది. మళ్ళీ అక్కడ ఏమవుతుంది? 8వ నంబర్ గర్భంలో పుట్టిన సంతానం కాదు, కన్య. తెలుసుకొని చాలా అప్సెట్ అయిపోయారు కంక్షుడు. అరే, ఎవరు మోసం చేశారు? ఆకాశవాణి 8వ నంబర్ గర్భము నా కాలం అవుతుంది అని చెప్పారు. కానీ తనతో కన్య వచ్చింది. మళ్ళీ కన్య ప్రకటమై ఏం చెప్పింది? ఏ మూర్ఖ కంక్ష, నీకు సంహరించిన వాడే ఎప్పుడో పుట్టేశాడు.
నీ చావు తప్పదు. ఇంకా కంసుడికి పొద్దున్న కాదు, సాయంత్రం కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు, ఇంకా నిద్ర లేదు. మొత్తం అంతా రాక్షసులకి పూతన, అఘాసర్, బకాసర్, సకటాసర్, ఇటువంటి భూమాసర్, అసురులు, తృణాభర్త్, వీళ్ళందరికీ పిలిపించారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఎవరు వీళ్ళందరూ? శకటాసురు, బకాసురు, అఘాసురు, తృణాభర్త్, వీళ్ళందరూ ఎవరు? ఎవరు వీళ్ళందరూ? అసురులు. అసురులే కానీ కంసుడు తన తలొక పరాక్రమంతో, శక్తిశాలితో వీళ్ళందరికీ పరాజయం చేసి ఉంచు. వీళ్ళందరికీ పరాజయం చేసి బందీ చేసి ఉంచున్నారు అతని దగ్గర. నాకు మీరు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మీరు ఉపయోగిస్తాను, నేను మీరు బంధించి ఉండండి. ఎటువంటి బలమైన రాక్షసులందరినీ తన ఒక పరాక్రమంతో జయించి బంధించి ఉంచి ఉండేవాడు. ఇటువంటి రాక్షసులు కూర్చో అంటే కూర్చుండేవారు, నిల్చో అంటే నిల్చుండేవారు. అటువంటి కంసుడు కానీ దేనికి భయపడుతున్నాడు? దేనికి భయపడుతున్నాడు? చావుకి భయపడుతున్నారు. ఎంత పెద్ద సాహసుడైనా, పరాక్రమైనా, ధనవంతుడైనా, బుద్ధిమంతుడైనా, తెలివంతుడైనా చావు వస్తే ఖచ్చితంగా భయపడవలసిందే. అన్ని ప్రకారంగా మనం ప్రయత్నం, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, ఇదంతా మెడిసిన్, ఇవన్నీ ఫుడ్ అన్నీ చావకుండా ఉండాలనే ప్రయత్నం. మన ప్రయత్నం అంతా చావకుండా ఉండాలని. చనిపోతామని ఎవరైనా ప్రయత్నిస్తాడు? చనిపోతామని చెప్పేసి ఉద్యోగం చేస్తారా? చనిపోతామని వివాహం చేసుకుంటారా? చనిపోతామని చెప్పేసి పిల్లలు కంటారా? ఎప్పుడు ఉంటామని చెప్పేసి అన్ని చేస్తారు. చావు ఎప్పుడో దగ్గర పడిందో అప్పుడు తెలుస్తుంది ఏంటి అని. కంసుడికి ఇప్పుడు టాపిక్ ఏంటి? చావు. మరి ఇది ఖచ్చితంగా ప్రతి జీవితులకి, ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇది ఎవరికి రాదు అనేది లేదు. మర్త్యమండలంలోని పుట్టిన ప్రతి వ్యక్తికి మృత్యు అనేది తథ్యం. మృత్యు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇతను మృత్యు లేకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. మీటింగ్ చేసి అందరికీ పిలిపించి చెప్తున్నారు. ఏంటి డిసైడ్ అయ్యింది? కంస, మీరు భయపడకండి. అసురులు, రాక్షసులందరూ ఐడియా ఇస్తున్నారు. మీటింగ్ అయిందిగా, మీటింగ్లోని బోల్డ్ ప్లానింగ్స్, బోల్డ్ ఐడియాస్ వస్తాయి. చెప్తున్నారు అక్కడ, కృష్ణుని పుట్టి 4-5 days అయ్యింది, అయి ఉంటుంది. నీకు సంహరించిన వాడు ఆల్రెడీ పుట్టేసాడు అని చెప్తే 4-5 days అయ్యింది. అంటే ఒకవేళ అష్టమ గర్భంలో పుట్టుంటే మనకు తెలియకుండా గ్యాంబ్లింగ్ చేసుకొని తను ఎక్కడికో పంపించుంటే ఎన్ని డేస్ అయి ఉంటుంది? 4 days 5 days. అందుకే మొత్తం బృందావనంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 days 4 days 5 days 4 రోజుల ఆయన ప్రతి పిల్లలకి చంపేస్తే కూడా పోతుంది. దాంట్లో కృష్ణుడు ఉంటాడు. దాంట్లోని నీకు సంహరించిన వాడు ఎక్కడ పుట్టినాడు వాడు చచ్చిపోతాడుగా. సో మీటింగ్లోని ఇది పాస్ అయ్యింది, బిల్ పాస్ అయ్యింది. 4 రోజుల్లోని ఎంతమంది పుట్టారో పిల్లలు అందరికీ చంపేయాలి అని బిల్ పాస్ అయ్యింది మీటింగ్లోని. అది ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? పూతనాకి పిలిపించారు. హే పూతన, మీరు ఈ కార్యాన్ని చెయ్యాలి. మరి కేవలం ఇదే కాదు, సాధకుల తాలూకా సాధన, భక్తుల తాలూకా భక్తి, బ్రాహ్మణుల తాలూకా అగ్ని,
అన్నీ బంద్ చేసేసేయాలి. మొత్తం జగత్తులోని అంత ధార్మికమైన కార్యాలన్నీ ఏది అవ్వకూడదు, మొత్తం బంద్ చేసేసేయండి. ఉత్పాతం ఇటువంటి ఆతంకాన్ని సృష్టించండి. నాకు నాకు చంపడానికి పుట్టారా ఎవరైనా? చూస్తాను ఎలా పుడతారో ఏంటి అని చూడండి. తన కోపంతో, క్రోధంతో, భయంతో ఏం డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఒకటితోనే భయం. నీకు ఎవరో చంపేవాడు పుట్టేవాడు ఒకటితోనే భయం. ఆ ఒకటికి కాన్సన్ట్రేషన్ చేసి చంపుదామని అనుకోవచ్చు కదా. కానీ గోహత్య, బ్రహ్మహత్య, బ్రాహ్మణ తాలూకా హత్య, సాధువులు, మహాత్ములు అందరినీ హింసించేది. ఇంకా మథుర మండలంలోనే ఇంక ఎవరికి ధర్మముగా ఉండడానికి ఉంచడానికి ఇవ్వలే. రాక్షస బుద్ధిగా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వయంగా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆయు శ్రియం యశో ధర్మం లోకాన్ ఆశిషో ఏవచ హంతే శ్రేయాసి సర్వాణి పుంస మహత్ అతిక్రమ. మీరు ఏదైనా చేయండి జీవితంలో, కానీ మహాత్ములు, భక్తులు, బ్రాహ్మణుల జోలికి పోకూడదు. ఇది అతి భయంకరమైన అన్యాయం. ఎవరైతే భక్తుల్ని, మహాత్ముల్ని, బ్రాహ్మణుల్ని హింసించారో, ద్వేషించారో, వాళ్ళకి కష్టం ఇచ్చారో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ ప్రకారంగానూ వాళ్ళకి దుఃఖం ఇచ్చారో, తన తలొక వినాశాన్ని తన చేతుల్లోనే తన వినాశం చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా. ఇంకా ఏ అధర్మము, ఏ పాపం చేసినా భగవంతుడు క్షమిస్తారు. మీరు ఇంకేదైనా భగవంతుడికి ప్లీజ్ చేసే కార్యంతో భగవంతుడికి ప్లీజ్ చేసేయచ్చు. మీరు ఏదో పాపం చేశారు కానీ పొద్దున్న ఏకాదశి రోజు లెగిసి స్నాన కార్యాలు చేసి ఒక తులసిని పట్టుకొని భగవంతుడి చరణంని అర్పితం చేసేసారు. స్వామి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. భగవంతుడు మీరు చేసిన పాపాన్ని మర్చిపోతారు. హరే వీడు చూడు పొద్దున్న ఏకాదశి రోజు చక్కగా స్నానం చేసి పవిత్రంగా నాకు నా నామస్మరణం చేసి తులసిని సమర్పించాడు అని భగవంతుడు ప్లీజ్ అయిపోతారు. మీరు చేసిన పాపము, గత పాపం అంతా సరే విడిచిపెట్టేస్తారు, ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తారు. భగవంతుడు అంత కైండ్ హార్టెడ్. అటువంటి భగవంతుడు. కానీ మీరు భక్తులు, మరి వైష్ణవులు, బ్రాహ్మణులు, మహాత్ముల జోలికి వెళ్ళారనుకోండి, మీరు ఏం చేసినా కూడాను భగవంతుడు ప్రసన్నం అవరు. ఒకవేళ మహాత్ములు, బ్రాహ్మణులు, భక్తులకి మీరు ఒకవేళ అన్యాయం, దుఃఖం ఇస్తే ఫస్ట్ ఏమవుతుంది? ఆయు క్షీణం అయిపోతుంది. మీ ఎంత ఆయువు రాసుకొని వచ్చారో మీ భాగ్యంలోని, మీ ఆయువు నష్టం అయిపోతుంది, తగ్గిపోతుంది. పూర్ణ ఆయుష్తో మీరు ఎప్పుడు ఉండలేరు. మరి శ్రియం అంటే లక్ష్మి, ధనం కూడా హాని అయిపోతుంది. మీరు ఆయువుతో పాటు ధనం కూడా పోతుంది. ఎవరైతే మహాత్ములు, మరి భక్తులకి మీరు అపరాధం చేస్తే. మరేంటి? యశ. మీరు సమాజంలో ఉన్న యశ అంటే కీర్తి, అది కూడా కోల్పోతారు. మరి ధర్మ, మీరు చేసిన ధర్మం అంతా నష్టం అయిపోతారు. జీవితంలో చేసిన ప్రతి ధర్మం అంతాను మీరు మహాత్ములు, సాధువులు, వైష్ణవులు తరగా అపరాధం చేస్తే
అందుకే ఏది చేసినా కూడాను, కానీ ఇతను చేసింది కంసుడి తాలూకా ముఖ్యమైన పాపం అనేది ఇదే. ఒక వ్యక్తికి చంపడానికి, బ్రజభూమిలోని ప్రతి పిల్లల్ని చంపడానికి డెసిషన్ తీసుకున్నారు. సో తన తాలూకా చావుని తనే కోరుకుంటున్నారని. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. మీరు నాశనం అవునప్పుడు మీ బుద్ధి కూడా నువ్వు విపరీతంగా పనిచేస్తుంది. విపరీతం అంటే ఏంటి తెలుసా? ఆపోజిట్ వర్క్. రైట్ వర్క్ చేయదు, అంటే కరెక్ట్గా వర్క్ చేయదు. ఇది ఏంటి? రివర్స్గా చేస్తుంది వర్క్, వ్యతిరేకంగా చేస్తుంది. ఏం వ్యతిరేకం? మన జీవితానికి వ్యతిరేకంగా చేస్తుంది పనులు. సో వినాశకాలం అప్పుడు ఇటువంటి బుద్ధి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. మనం నాశనం అవుతుందని తెలుసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు ఇది నాశనం కాలం కాబట్టి కంసుడిది, అతనికి విపరీతాల బుద్ధులు వస్తున్నాయి. చూసారా? ఒక వ్యక్తి గురించి, ఒక అబ్బాయి గురించి మొత్తం బ్రజభూమిలోని పుట్టిన ప్రతి బాలుడిని చంపమని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎటువంటి న్యాయం? ఇదే విపరీత బుద్ధి. మరి ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుల తాలూకా, సాధువుల తాలూకా సాధనాన్ని, బ్రాహ్మణుల తాలూకా అగ్నిని మొత్తం బంద్ చేసేయమంటున్నారు. సో ఇది తెలుసుకోవాలి. ఇంకా చావు తనకి దగ్గర వచ్చింది. కాకపోతే కంసుడు చావడం అనేది కష్టం. మహాపరాక్రమి, ఇటువంటి రాక్షసుడు కంసుడు విద్వానం, బలమైన ప్రతి దేవతలు కూడాను ఈ కంసుడికి చూసి భయపడేవాడు. కానీ తన చావు ఇప్పుడు ఏం తెచ్చుకున్నారు? అయితే ఈ పూతన రెడీ అయి గోకుల పట్టణానికి వెళ్తున్నారు. అప్పుల్లోనే అవతల పక్క వెళ్ళండి. ఎక్కడికి? గోకుల పట్టణానికి వెళ్ళండి. గోకుల పట్టణాన్ని ఏమవుతుంది? ఉత్సవం అయింది. నందమహారాజు 2 లక్షల తాలూకు ఆవుల్ని, గోవుల్ని దానం చేశారు. చాలా అద్భుతమైన భండారా అన్ని బ్రాహ్మణులు, విప్రులు, మహాత్ములతోని తన తాలూకా సంతోషాన్ని, సుఖాన్ని పాలు పంచుకున్నారు. మరి ఏం చెప్తున్నారంటే చూడండి. అందుకే మహామనః చెప్తున్నారు. నందస్థ ఆత్మజ ఉత్పన్నే జాత లాధ మహామనః. ఇటువంటి మహానీయుడు నందమహారాజు ఎప్పుడైతే నందమహారాజు ఇంట్లోని అబ్బాయి అయ్యారు, వెంటనే నందమహారాజు అక్కడికి వెళ్ళారు, మథురాకి వెళ్ళారట. చెప్తున్నారు ఇక్కడ ఏంటి? గోపాన్ గోకుల రక్షయం నిరూప్య మథురాగతి. గోకుల పట్న రక్షించడానికి నందమహారాజ్ మథురాకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు మథుర? నంద కంసస్య వార్షికం కరో ధాతం కురుద్భః. వార్షిక కరం అంటే ఏంటి? యాన్యువల్ ట్యాక్స్. యాన్యువల్ ట్యాక్స్, సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ కట్టేవారు. కర, ఆ ట్యాక్స్ని కట్టడానికి వెళ్ళారు. ఎవరు? నందమహారాజ్. మనం చెప్పపోతే అబ్బాయి అని చెప్పేసి ఈ గోకుల పట్టణం వచ్చేసి అనేక అసురుల్ని పంపిస్తారు అని ముందుకే నందమహారాజుకు తెలుసు. అందుకే ఇతనికి పెరానం ట్యాక్స్ని ఇచ్చేస్తాను, మరి చెప్పేస్తాను మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నారని చెప్పేసి, అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పిపోతే మళ్ళీ అతనికి అతనితో బాధ, మళ్ళీ గోకుల పట్టణంలో బాధ అని చెప్పేసి ట్యాక్స్తోని ప్రసన్నం చేసేద్దాం అని అనుకొని చూడండి ఎంత మహాన్. అనేక అప్పుడుతో బేల్గాడి, ఎద్దుల బండితోని అనేక ట్యాక్స్లు పట్టుకొని వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు
వసుదేవులు మిత్రుడు, ఖచ్చితంగా కలుస్తారు వసుదేవులకి. అయితే వసుదేవులు కలిస్తే నందమహారాజ్, వసుదేవులు తెలుసు కానీ నందమహారాజ్ ఇంట్లో మా అబ్బాయి ఉన్నారని చెప్పేసి, కానీ నందమహారాజ్ తెలియదు అది వసుదేవుల తలుగు అబ్బాయి అని చెప్పేసి. అయితే నాకు వసుదేవులు కలిస్తే, నందమహారాజ్ కలిస్తే కంసుడికి ఏమొస్తుంది, డౌట్ వస్తుంది. అంటే ఈ వసుదేవులు నందమహారాజ్ ఇంట్లోనే తన అబ్బాయిని పంపించేశారని చెప్పేసి. అందుకే వసుదేవులు ఒక ఛద్మవేష అంటే మారువేషంతో కలిసారట నందమహారాజు. చెప్తున్నానికి నువ్వు నా దగ్గరికి కలిస్తే కంసుడు మీ అబ్బాయి పైన సందేహం పడతాడు, ఆ అబ్బాయి మా అబ్బాయి వసుదేవుల అబ్బాయి అని, ఆ అబ్బాయిని నీకు హానికరం అని చెప్పేసి సందేశం ఇచ్చేశారట వసుదేవుడు నందమహారాజుకి. కానీ నందమహారాజ్ ఆ రోజు మథురలో ఉండి పొద్దున్న వెళ్దామని ప్లానింగ్ ఉండేది. కానీ వసుదేవులు ఏం చెప్పారు, ఒక్క క్షణం లేట్ చేయక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బాయిని నాకేదో 6th సెన్స్ చెప్తుంది, ఏదో ఆటంకం ఏదో వస్తుంది గోకుల పట్టణానికి, అందుకే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నందమహారాజ్ చెప్పారట. నందమహారాజ్ ఎప్పుడైతే ఈ మాట విన్నారో అప్పటి నుంచి టెన్షన్. ఎందుకంటే కొత్తగా అబ్బాయి పుట్టారు, పుట్టగా 70 సంవత్సరాలని అబ్బాయి అయ్యారు. మరి ఇటువంటి అబ్బాయి, ఇటువంటి లావణ్యమైన మూర్తి, ఆ అబ్బాయిని ఆలోచిస్తూ ఏమైనా ప్రమాదం అవుతుందా, ఎందుకంటే వసుదేవులు చెప్పారంటే దానికి ఒక కారణం ఉంటుంది అని ఊహించుకొని వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇది చెప్పారో, ఇది ఎవరు చెప్తున్నారు, ఈ కథ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇది ఎవరు వింటున్నారు, పరీక్షిత్ మహారాజు వింటున్నారు. పరీక్షిత్ మహారాజు కంపమానం అయిపోతున్నారు. ఏంటి కంపమానం అంటే వణికిపోతున్నారు. రే పూర్తిన కృష్ణుడికి ఏంటి ఆపదేమో, ఎందుకంటే వసుదేవులు చెప్పారు ఖచ్చితంగా ఏదో ఆటంకం వస్తుంది, భయం వస్తుంది అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి వణికిపోతున్నారట. అతనితో కథ వింటున్నారు. అతనికి భయం అంటే అతను అంత ఇన్వాల్వ్మెంట్. చూసారా, మనం చాలామంది సినిమాకి వెళ్తాం, 3 hours కూర్చుంటాం ఒక డార్క్ రూమ్లోని, లైట్లు ఉండవు, ఏముండవు, చీకటి గదిలోని 3 గంటలు కూర్చుంటాం. 3 గంటలు కూర్చొని ఏమనుభవిస్తుంది తెలియండి. అందరు సినిమా హాల్కి వెళ్తున్నారా, ఏం అనిపించి చెప్పండి. ఇదే అనిపిస్తారు. అక్కడ హీరో ఏం పని చేస్తే అది మీరే అనుకుంటారు. హీరో ఏడుస్తే మీరు ఏడుస్తారు, హీరోయిన్ ఏడుస్తే లేడీస్లు ఏడుస్తారు. ఇదే హీరోని నేనే అనుకుంటాను, హీరో ఏ మంచి పని చేస్తే అది నేనే చేసిన అనుకుంటాడు. అదే సినిమాలో తెలుసుకోండి. ఆ హీరో ఏది గొప్పతనం చేస్తే వీడి చేసిన ఫీల్ అయిపోయింది. ఆ 3 గంటలు అదే ఫీల్ చేసుకుని వస్తారు బయటికి. ఇంకేం లేదు సినిమా హాల్లోని, ఏదో ఒక పెద్ద మాయా ప్రపంచం, తెరలోని ఏం చూడు, వాడే హీరో అనుకుంటాడు. మళ్ళీ రేపొద్దున వచ్చి హీరో ఎలాగ ఫ్రెంచ్ కట్ కట్టాడు, ఎలా గెడ్డం గీసుకున్నాడు అలా గెడ్డం గీసుకుంటాడు. వీడికి అది అవనపైన ఆ హీరో ఏ ప్రకారంగా జుట్టు కట్ చేసుకున్నాడు, ఆ హీరో ఏ ప్రకారంగా షర్ట్ వేసుకున్నాడు, ఆ కాదర్ ఎత్తాడు, అది ఇంకా 2 రోజుల తర్వాత స్టార్ట్ అయిపోతుంది వికారాలన్నీ. ఎందుకంటే వీడు అది చూసాడు, ఇన్వాల్వ్ అయిపోయాడు దాంట్లోని. ఆ హీరో ఎలా కటింగ్ చేసుకున్నాడు, ఎలా గడ్డం వేసుకున్నాడు, ఆ ఎలా కాదర్ ఎత్తాడు, అది కూడా ఆడలోనే ఎఫెక్ట్ అయిపోతుంది. అంతే కదా చాలామందికి. అదే పరీక్షిత్ మహారాజుకి అది ఎఫెక్ట్ అయ్యింది. తన అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి ఎఫెక్ట్ అయ్యింది. అరే అక్కడ చెప్తున్నారు వసుదేవులు గోకుల పట్టణంలో ఏదో ఒకటి ఆటంకం వస్తుంది. అరే గోకుల పట్టణంలో ఆటంకం వస్తుంటే కృష్ణుడు అక్కడ ఉన్నారు, కృష్ణుడికి ఏమవుతుందా అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు భయపడుతున్నారు. చూడండి ఎంత ఆ కథలోని ఎంత రుచి తీసుకుంటున్నారు. మన సినిమాలో ఎలా టేస్ట్ తీసుకుంటున్నాం, ఎలా ఇన్వాల్వ్మెంట్ అవుతాం, పరీక్షిత్ మహారాజ్ హరికథలోనే అలాగే ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. ఇది సుఖదేవ్ గోస్వామి గమనించారు. అరే పరీక్షిత్ మహారాజ్ ఏంటి ఇలా షివరింగ్ అవుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, చెమటలు వస్తున్నాయి.
అని చెప్తూ అప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు ఏంటి అద్భుతమైన శ్లోకం. తతో ఆరభ్య నందస్య బ్రజసం సర్వసమృద్ధాన్ హరేర్నివాసాత్మగుణే రమా క్రీడా నృపో. ఎక్కడైతే హరినామం చేస్తే అక్కడ భయం ఉండదో, ఎక్కడైతే హరినామాన్ని చేస్తారో అక్కడ భయం ఉండదో, నందపథి బచం సౌరేర్ణ మృషేత్ చింతయన్ హరి జగామ శరణం ఆత్మ గమశంకర. ఎక్కడ హరినామ స్మరణ వస్తుంది అక్కడ భయం నాశనం అయిపోతుంది, అమంగళం అంతా నాశనం అయిపోతుంది. మనం రోజు పాడుతున్నాంగా, సర్వ విఘ్న వినాశకారి లక్ష్మీ సింహ భగవాన్ మంగళ నిలయ సర్వ అమంగళహారి. మంగళ భవనం అతను ఏం భవనం అతను స్వయంగా మంగళ భవనం అయిన మూర్తి. అమంగళాన్ని దూరం చేస్తారు అతను. మరి అతని నామం ఎక్కడవుతుందో అక్కడ భయమే ఉండదు, శోకం ఉండదు. మరి అతను స్వయంగా ఉంటే ఏం భయం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి. స్వయంగా అక్కడ హరి ఏం చింతించగా హరిం గజామ శరణం. ఎవరైతే హరి శరణం తీసుకుంటారో, హరిని శరణం తీసుకుంటారో వాళ్ళకే ఎప్పుడు భయం ఉండదు. అటువంటి స్వయంగా హరి శ్రీకృష్ణుడు, అతనికి ఏం భయం అని అంటున్నారు ఈ శ్లోకంతో. సో మనకు తెలియాలి, మరి కరెక్ట్గా మనం హరినామము ఎవరైతే జపం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. నితివి సంఖ్యాపూర్వక నామగాన నితివి. ఈరోజు చేసేసాము, 1 వీక్ వరకు ఆ మాల జోలికి వెళ్ళాం. మళ్ళీ ఎప్పుడేదో దుఃఖం వచ్చింది, మనకేదో మన గుర్తొచ్చింది, మళ్ళీ మాల పట్టుకున్నాం, మళ్ళీ హరే కృష్ణ చేస్తే మళ్ళీ తర్వాత 4 రోజుల తర్వాత ఆ మాల కనబడుతుంది ఎక్కడో నిరుక్తే. అలా కాదు, నిత్యం నిరంతరంగా ఎవరైతే నామం చేస్తారో రోజుకి 5, 10, 15, 16 మహా అద్భుతం. ఎవరైతే 16 మాల చేస్తారో అతను కలియుగంలోని తపస్సు చేసినట్టు సమానం. తపస్సు అంటే అడవులకి వెళ్ళి గడ్డాలు పెంచుకొని కాషాయ వస్త్రం వేసుకొని కాశీకి వెళ్ళి, ఇది కాదు తపస్య. దీనికి తపస్య అని లేదు. ఇల్లు వాకులు విడిచిపెట్టేసి వెళ్ళి మీరు గడ్డాలు మేసాలు పెంచుకొని ఎక్కడ పడితే అక్కడ పడి ఉండి కాషాయ వస్త్రం వేసుకొని గడ్డాలు మేసాలు జటాజూటం పట్టుకొని, దీనికి అనలేదు వైరాగ్యం, దీనికి అనలేదు మహాత్ములు ఏం భగవద్గీతలని మహాత్ములకి ఎవరికి అందరు తెలుసా? అనన్య చింతయంతో మాం ఏయనా పరిపాసితే. ఎవరైతే అనన్య భావంగా నిరంతరంగా భగవంతుడి చింతనం చేస్తారో అటువంటి వ్యక్తి మహాత్ములు అన్నారు. మహాత్ములు అంటే పెద్దగా కాషాయ వస్త్రం వేసుకుంటారు, పెద్ద స్టేజ్లో కూర్చుంటారు, కారులో వస్తుంటారు, లేదంటే కాశీలోని వైరాగ్యం కూర్చుంటారు, అది అందరూ మహాత్ములు. ఎవరైతే భగవంతుడి నామము చేస్తున్నారో వాళ్ళందరూ మహాత్ములే. భగవంతుడు కథ మరి భగవంతుడి తాలూకా నామం ఎవరు చేయరో తను ఎంత పెద్ద వైరాగ్యం అనుకోండి, ఎంత పెద్ద సాధువు అనుకోండి, ఎంత పెద్ద వ్యక్తి అనుకోండి, అతను మహాత్ములు అవ్వరు. నామం వల్లే మహాత్ములు అవుతారు. నామం వల్ల, ఎందుకంటే ఈ కలియుగంలో ఒకటే ఒక తపస్సు ఏంటి? నామముకు విడిచిపెట్టేది నా నామ సదృశ్యం జ్ఞానం, నా నామ సదృశ్యం ధ్యానం, నా నామ సదృశ్యం భక్తి, నా నామ సదృశ్యం వైరాగ్యం, నా నామ సదృశ్యం విద్య, నా నామ సదృశ్యం తపో, నా నామ సదృశ్యం ధ్యానం. ఏది లేదు. నామ సదృశ్యం, నామం ప్రకారంగా ధ్యానం లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు. నామమే శ్రేష్టం కలియుగంలో. సో ఎవరు నామం చేస్తున్నారో అతను భక్తి చేస్తున్నారు. నామం విడిచిపెట్టి పూజ పునస్కారాలు, ఈ మంత్రాలు తంత్రాలు, లేదంటే ప్రదక్షిణాలు, తీర్థయాత్రలు, పూజ పునస్కారాలు, దానాలు, దక్షిణాలు ఇవన్నీ చేస్తారా? వాళ్ళు కేవలం ఇదేంటి? భక్తిర ప్రపంచన. ఇహ కైలో భక్తిర ప్రపంచన. ప్రపంచన అంటే ఏంటి? ప్రపంచన అంటే ఏంటి? భక్తిలో చూపించుకోవడమే. నేను భక్తి చేస్తున్నాను, పూజిస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను, ప్రదక్షిణ చేస్తున్నాను, నేను భక్తి చేస్తాను,
108 కొబ్బరికాయలు కొట్టాను. ఇవన్నీ ఏంటి? ఎక్స్పోజింగ్. ఇది భక్తిలో ఎక్స్పోజింగ్. ఎక్స్పోజింగ్ వల్ల ఏముండదు, ఫీలింగ్స్లోనే మనకు ఆనందం పొందాలి. ఎక్స్పోజింగ్లోనే ఏముండదు. ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? నా దగ్గర నేను బికారిని, నా దగ్గర రూపాయి లేదు, నేను కోటేశ్వరుడిగా నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నాను. ఏమవుతుంది? లాభం ఏమైనా ఉన్నదా? నా బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది, ₹1,00,00,000 ఉన్నదని చెప్పేసి నేను చూపించుకుంటున్నాను. చూపించుకోండి, దాంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నది, ఏమీ లేదు. ఎన్ని రోజులు చూపించుకుంటావు? ఎక్స్పోజింగ్. సో ఇది భక్తిలో ఎక్స్పోజింగ్. పూజా పునస్కారాలు, ఇవన్నీ ప్రదక్షిణాలు, ఈ గుడికి ఆ గుడికి తిరగడాలు, నిమ్మకాయలు దానం చేయడాలు, ఇవన్నీ ఏమీ లేదు. ప్యూర్ భక్తి, ప్యూర్ డివోషన్ అంటే ఏంటి తెలుసా? ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. కొంతమంది వ్యక్తులు రోజు గుడికి వస్తారు, రోజు గుడికి రాకపోతే వాళ్ళు మంచినీరు కూడా తాగరు. ఏ గుడికి వెళ్ళకుండాను నుదుటి అంతా బొట్లు పెట్టుకుంటారు, నమస్కరిస్తారు, నిమ్మకాయలు మాల వేస్తారు, కుక్కలకి బ్రెడ్ పెడతారు, ఏదో బోళ్ళు ఉన్నాయి వాళ్ళకి నియమాలు. బికార్లకి దానం ఇస్తారు, ఇంట్లో దీపాలు, సహస్ర దీపాలు పెడతారు, బోళ్ళు. మంగళవారం ఇది చేస్తారు, బుధవారం అది చేస్తారు, గురువారం అది చేస్తారు. ఇదంతా ప్రపంచనం, భక్తిల ప్రపంచం. ఇవన్నీ ఎక్స్పోజింగే, భక్తిలోని ఎక్స్పోజింగే. దీనివల్ల లాభం లేదు. ఎలాగైతే ₹1,00,00,000 ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నావు, దాంట్లో లాభం లేదు. ఎలాగా? ఏ రోజైనా దొరికిపోతారు. ఇవన్నీ భక్తిలో ఎక్స్పోజింగ్. దేనిలో ఏ రోజైనా మీరు ఇరిక్కిపోతారు. కానీ స్వచ్ఛమైన భక్తి ఏదంటే, ఎవరైతే కలియుగులని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణం చేస్తారు. నామాన్ని విడిచిపెట్టి జగత్తులోని ఈ కలియుగులని స్పెషల్గా భక్తి అనేది ఎక్కడ లేదు. నామరూపే కలియుగే నామరూపే కృష్ణ అవతార్. కలియుగులని నామరూపాలని కృష్ణుడు అవతరించున్నారు. ఇంకా ఏం అవతారం లేదు, ఇంకే రూపం లేదు, ఏమి లీల లేదు, నామం రూపంలో ఉన్నారు. అందుకే మన నామాన్ని ఆశ్రయించాలి. విధానంగా నిర్ణయం తీసుకున్నారు. 4 రోజులులోని ఎవరైతే పుట్టి ఉన్నారో ఆ అబ్బాయిల్ని అందరినీ సంహరించాలి అని బిల్ పాస్ అయింది, గ్రాంటెడ్ అయింది. పూతనాన్ని పంపించారు. ఓ పూతన ఏంటి వస్తున్నారు, ఎక్కడి నుంచి? మథురాలించి గోకుల పట్టణానికి వస్తున్నారు. ఎలాగ వస్తున్నారు తెలుసా? అద్భుతం. చూసారా? మన సోకాల్డ్ స్త్రీలు, లేడీస్లు 3.5 hours బ్యూటీ పార్లర్లో కూర్చున్న తర్వాత ఎలాగ బయలుదేరుతారు? మినిమం 3.5 hours. దాని తర్వాత బయటకు వస్తే ఎలా కనబడతారు? అలాగ పొద్దున వచ్చింది, 2 కొమ్ములు, ఇవన్నీ ఉండే జుట్టు, దాని కళ్ళు, ఇవన్నీ. కానీ తను ఎలాగొచ్చిందంటే ఇంకా అద్భుతం. జుట్టు, మరి నెయిల్స్ షార్ప్గా ఉంటుంది. చూసారు ఇవాళ రేపు మరి ఒక డిఫరెంట్ స్టైల్. రాక్షసుల తాలూకా వాళ్ళ లేడీస్లోని ఇవి ఉండవు, గాజులు ఉండవు, రింగ్స్ ఉండవు. ఇలాంటి మొగోలు వేసుకుంటున్నారు ఇవాళ. మొగోలు అందరూ రింగ్స్ వేసుకున్నదే, ముక్కులోంది ఇంకా చెవులోంది, ఇవన్నీ మెయిల్స్ వేసుకున్నారు. ఫిమేల్ వేసుకున్న వ్యక్తి నిన్ను స్టైల్ అని నిన్ను ఆడవాళ్ళు మొగోలు వేసుకున్నారు. స్టైల్. ఆడవారేమో జుట్టు కట్ చేస్తున్నారు, మొగోరేమో జుట్టు పెంచుతున్నారు. ఇవాళ రివర్స్ అయిపోయింది మొత్తం అంతా స్టైల్. అంతే కదా, చాలామంది పిల్లకి పెట్టుకున్నారు. ఎందుకు పిల్లకి పెట్టుకున్నారు? అది స్టైల్. ఇది. సో ఈ విధానంగా ఒక అద్భుతమైన వేషంతో నీ పూతున వచ్చింది. అక్కడ గోకుల పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే ఎవరు?
స్వయంగా శ్రీ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వచ్చేలా ఉంది విష్ణుని కలనానికి. తను కూడా ఆ పద్మం పట్టుకొని వచ్చాడు, మామూలుగా కాదు. ఒక పద్మం పట్టుకొని పూతన వచ్చింది. ఆ పొద్దునాన్ని చూసి స్వయంగా వైకుంఠం నుంచి వచ్చారని చెప్పేసి అందరూ ఇంకా నోరు మూసుకున్నారు, ఇంకా తన రూపం చూసుకొని. అందుకే రూపాన్ని చూసుకొని మోసపోకూడదు చెప్తున్నారు ఎప్పుడైనా. రూపం చూసుకొని మోసపోయారనుకోండి జీవితం అంతా నష్టం అయిపోతుంది. మనసు గుణము చూడాలి, కానీ రూపం చూసేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్ట్రైట్గా వెళ్ళి యశోద దగ్గరికి వెళ్ళిపోయారు. యశోద కూడా మోహితం అయిపోయారు. మరి అడుగుతున్నారు, మీ అబ్బాయి చెప్తున్నారు, పోతున్న నా స్థనంలోని అమృతం ఉన్నది. ఏం వేసుకొని వచ్చారు? విషము, కాలపూటి విషం రాసుకొని వచ్చారు. కానీ ఏమంటారు, నా స్థనం నుంచి అమృతం ఉన్నారని చెప్పి. అమృతం ఉన్నారు. మీ అబ్బాయి తాగితే ఇంకా చావు ఉండదు. నేను నాలో అంత, నా క్షీరంలో అంత శక్తి ఉన్నది. పాపం ఏం చేస్తారు, మాతృభావం, అరే మా అబ్బాయికి చావు ఉండదు అని భావన తను ఇచ్చేశారు. కానీ కృష్ణుడు కళ్ళు మూసేశారు పూతనాగ చూసి. పూతనాగ చూడని వెంటనే కళ్ళు మూసేశారు. ఎందుకు? అనేక కారణాలు ఉన్నాయి. పూతనాగ చూసి భగవంతుడు కళ్ళు మూసేశారు. ఒక కారణం ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు అనుకున్నారట, అరే రామావతారంలో కూడా నేను ఫస్ట్ బోని స్త్రీకే పెట్టాను, ఇప్పుడు కూడా ఫస్ట్ బోని స్త్రీకే పెట్టాలి. రామావతారంలో ఎవరు స్త్రీ? తాటకాన్ని సంహరించేది. ఇప్పుడు కూడా బోని స్త్రీ. కానీ స్త్రీలకి, బ్రాహ్మణులకి, మహాత్ములకి దుఃఖం ఇవ్వకూడదు అని కూడా శాస్త్రం రాసింది. అందుకే భగవంతుడు కళ్ళు మూసేస్తున్నారు. అదే మళ్ళీ స్త్రీ వచ్చింది, రామావతారంలో కూడా నేను అక్కడ అదే బోని, ఇక్కడ ఇదే కూడా బోని అని కళ్ళు మూస్తున్నారు. పూతన అవిద్యతో సమానం. అవిద్య అంటే ఏంటి తెలుసా? అవిద్య అంటే ఏంటి? విద్య లేకపోయిన దానికి అవిద్య అన్నారు. కరెక్ట్. ఏ విద్య లేకపోయింది? భగవత్ సంబంధీయ విద్య లేకపోతే అవిద్య అన్నారు. మీరు ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ అనుకోండి, ఎంత చదువు, ఎంత స్కాలర్, గోల్డ్ మెడలిస్ట్ అనుకోండి, దానికి విద్య అనలేదు. విద్య, బుద్ధి దేనికన్నారంటే, ఎవరికైతే భగవంతుడి సంబంధీయ బుద్ధి, భగవంతుడి సంబంధీయ జ్ఞానము ఉన్నది వాళ్ళకే విద్యావంతుడు, బుద్ధిమంతుడు అన్నారు. దొంగలకి ఇంకా ఎక్కువ బుద్ధి ఉంటుంది తెలుసా? దొంగతనం చేసే వాళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి, అత్యాచారం చేసిన వాళ్ళకి, దురాచారులకి ఎక్కువ బుద్ధి ఉంటుంది. ఎలాగ దొంగతనం చేద్దాం, ఎలాగ మోసం చేద్దాం, ఎత్తుకు పై ఎత్తి ఎలాగేద్దాం. రాజకీయ నాయకులు చాలా బుద్ధిమంతులు. అలాగైతే వాళ్ళు బుద్ధిమంతులు అంటే వాళ్ళకి ఆ బుద్ధి శ్రేష్టమా? చెప్పండి. ఎత్తుకు పై ఎత్తేయడం, ఒకరికి అన్యాయం చేయడం, ఒకరికి కాళ్ళు లాగేయడం, ఒకరి ధనాన్ని దోచుకోవడం, ఎంత బుద్ధితో ఎప్పుడో చూసేవాళ్ళం మేము. ఏంటి అది మర్డర్ చేయడం అనే ఏది ఉంటుంది కదా, ఒక సీరియల్ ఉన్నది, క్రైమ్ న్యూస్ అని ఉంది. క్రైమ్ దాంట్లోని మొత్తం అంత ప్లానింగ్ ఉంటుంది. ఎవరికి ఏ ప్రకారం ట్రాక్ చేయడం, బ్యాంక్ దోపిడీ చేయడం, ఎవరికి ఏ ప్రకారం ఏ చేయడం, ఫుల్ ప్లానింగ్. అక్కడి నుంచి అక్కడ వెళ్తాం, బండి ఉండాలి, అక్కడి నుంచి బండి, మొత్తం ప్లానింగ్ ఉంటుంది పెద్ద. అయితే అటువంటి వీళ్ళు బుద్ధిమంతులా? వాళ్ళకి బుద్ధిమంతులు అంటారా? తెలివైనలు అంటారా? కాదు. కానీ క్రైమ్ చేసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కూడా అన్నది. అటువంటి వ్యక్తులు బుద్ధిమంతులు కాదు. బుద్ధిమంతుడు, జ్ఞాని ఎవరు? ఎవరికైతే భగవత్ సంబంధీయ జ్ఞానం, భగవత్ సంబంధీయ బుద్ధి ఉంది, అటువంటి బుద్ధిమంతుడు. నేను 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేశాను, నాకు 10 ఎకరాలు
పొలం ఉన్నది, బ్యాంకులోని బోల్డ్ బ్యాలెన్స్ ఉన్నది, నా తెలుగుతోని నా కష్టంతో నేను సంపాదించాను అని ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడు. వాడు పెద్ద మూర్ఖుడు. ఈ జగత్తులో డబ్బు సంపాదించడం వల్ల, భార్య పిల్లలు సంపాదించడం వల్ల, బంగారం సంపాదించడం వల్ల వాడు అనుకుంటాడు నేను చాలా తెలివైనోడి, నేను చాలా కష్టపడినవాడు అని చెప్పేసి. దీనికి కష్టంకి కష్టం అని లేదు. కష్టం ఎవరికి అన్నారు? ఎవరైతే 16 మాల నిత్యం చేస్తారో వాడు వాస్తవంగా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉన్నది. అటువంటి వ్యక్తి బుద్ధిమైన వ్యక్తికి అటువంటి వాస్తవం అటువంటి బుద్ధిమైన వ్యక్తుడు. బుద్ధి ఈ సాంసారిక భౌతిక ప్రపంచ తాలూకా లాభ నష్టాలకి వాడి బుద్ధి అయినవాడు, తెలివైనవాడు, తెలివి తక్కువ అని చెప్పేసి మనం కంపేర్ చేస్తే మనమే పెద్ద తెలివి తక్కువవాడు. ఆధ్యాత్మికంగా ఎంత తను అగ్రగతి, ఎంత అడ్వాన్స్ అయ్యారు, ఎలాగ అడ్వాన్స్ అవుతున్నారో అది ఎవరైతే బుద్ధి ఉన్నదో అతను తెలివైనవాడు. ఎందుకంటే ఎప్పటివరకైతే మనం ఆధ్యాత్మికంగా అగ్రగతి చేసుకోలేదో, ముందుకు రాలేదో, అప్పటి వరకు మనం జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి రాలేం. ఇది ఒక పెద్ద చక్రం. అభిమన్యుడు రాలేపాడు పద్మవ్యూహ చక్రం నుంచి. అలాగే కూడా మనం ఈ సంసారం తాలూకా జన్మ మృత్యు చక్రం నుంచి కూడా మనం రాలేము. అభిమన్యుకి లోనికి వెళ్ళడం తెలిసింది, మనం వచ్చేసాం, కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం మనకు తెలియదు. సేమ్ అభిమన్యం తాలూకా పరిస్థితి మంది కూడాను. సో బయటికి వెళ్ళడానికి మార్గం ఏంటి? ఒకటే మార్గం ఏంటి? ఎవరైతే నిత్యం హరికథ వింటారో, మరి ఎవరైతే హరినామ స్మరణం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి తెలీదు. అప్పుడే వాళ్ళు ఈ చక్రవ్యూహం నుంచి, ఈ పద్మవ్యూహం నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు, బయట పడిపోతారు వాళ్ళే. లేదంటే ఆ చక్రవ్యూహాలని తిరుగుతూ చావడం, బతకడం, చావడం, పుట్టడం, చావడం, పునరిపి జననం, పునరిపి మరణం, జఠరే శరణం. శంకరాచార్యులు చెప్తున్నారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. మూఢమతి అంటున్నారు. మూఢమతి అంటే మూర్ఖమతి. నీ మతి మూర్ఖుడిది, మూర్ఖుడు తాలూక మతి. ఎవరికన్నారు తెలుసా ఇది? ఎవరికి తెలిసారు అన్నారు శంకరాచార్యులు? చెప్పండి. ఈ శంకరాచార్యులు ఎవరికి ఉద్దేశించేసి ఇది చెప్పారు? కాశీలోని ఒక విద్వాన్ బ్రాహ్మణుడు చెప్పి, ఆ కాశీలోని విద్వాన్ బ్రాహ్మణుడు 80 సంవత్సరాల బ్రాహ్మణుడు వేదాలు చదివి పొద్దున్న రాత్రి కంఠోపాతం చేస్తాడు మంత్రాలు. అప్పుడు శంకరాచార్యులు చూశారు, అరే కాశీ క్షేత్రంలో ఉండి నీకు 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీకు పౌరోహితం పని, ఇంకా కంఠోపాతం చేస్తున్నావు, మంత్రాలు తంత్రాలు నేర్చుకుందామని, పూజా పునస్కారాలు చేస్తున్నామని, దక్షిణ తీసుకోవడానికి దక్షిణ కావాలని చెప్పేసి నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావా? మంత్రాలు విడిచిపెట్టే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే. గోవిందుని భజించు. ఇప్పుడు మంత్రాలు తంత్రాలు నేర్చుకుంది, పూజ పునస్కారాలు పౌరోహితం కార్యము చేసింది చాలు, ఇప్పుడు గోవిందుని స్మరించు, భజించు అని చెప్పి చెప్తున్నారు. అతను తప్పని చేస్తుండారా ఆ బ్రాహ్మణుడు? బ్రాహ్మణులతో ఉక్తితో మంత్రాలు నేర్చుకోవడమే. పోనీ అతను తప్పు చేశారో, లేకపోతే అన్యాయం చేశారో, పాపం చేశారో, ఎందుకు బాబు అలా చేస్తున్నావు, నువ్వు గోవిందుని భజించు అని చెప్తే ఒక అర్థం పడుతూ ఉన్నది. కానీ అతను బ్రాహ్మణుడు కాశీ క్షేత్రంలోని అనేక మంత్రాలు నేర్చుకున్నారు, కంఠోపాసన చేస్తున్నారు. బ్రాహ్మణ తలకు ఉక్తి అదే అని అతనికి అంటున్నారు, ఉద్దేశం చేసేసి విడిచిపెట్టాయ్యా. మూఢమతి అంటున్నారు. ఏంటి మూఢమతి అంటే? ఏంటి? మూర్ఖుడు తాలూకా స్వభావం ఎవరికైతే ఉంటుందో, మనసు ఉంటుంది, బుద్ధి ఉంటాడు. నీ మతి మూర్ఖుడు తాలూకా మతిలాగా ఉన్నది, విడిచిపెట్టేవన్నీ. ఇప్పుడు గోవిందుడిని స్మరించు, భజించు చాలు. పూజ పౌరోహిత్యం పని చేసుకుని నువ్వు ఏదైతే డబ్బు సంపాదించుకున్నావు చాలు. 80 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు గోవిందుని భజించుకుంటున్నావా? ఇంకా ఈ జన్మ నుంచి నువ్వు బయటికి రావా? జన్మ మృత్యు నుంచి బయటికి రావా అని చెప్పేసి శంకరాచార్యులు ఎవరు? శ్రీ మహాదేవుల తాలూకా అంశము. మహాదేవులు ఎవరు? శివుడు. శివుడు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ భజ గోవిందం అని, గోవిందుని భజించమని చెప్పేసి? సో ఇది అవిద్య, దీనికి అవిద్య అన్నారు.
ఆ బ్రాహ్మణులు అనేక మంత్రాలు తంత్రాలతో విశారదుడు, కానీ ఆయన ఎవడని అతనికి అవిద్య అంటున్నారు, మూర్ఖుడు అంటున్నాడు. బాబు ఇప్పుడు గోవిందుడిని భజించిన వాడు, కృష్ణుడిని భజించిన వాడు తెలివైనవాడు. జజన కృష్ణ భజే సేవడ చతు. ఎవరైతే కృష్ణుని భజిస్తున్నారో అతనే చతురుడు. ఇంకా అందరూ మూర్ఖులే. ఎంత తెలివిగా ఎంత ఏది సంపాదించినా కూడా గోవిందుని భజించలేకపోతే ఆడంతా మూర్ఖుడే. ఈ సంసారంలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారు, ఎంతమంది తెలివైన మంది ఉన్నారు అని కనుక్కోండి. సో అందుకే తెలివైన వ్యక్తిగా అవ్వండి, చతురు అవ్వండి, క్లెవర్ అవ్వండి, బుద్ధిమంతులు అవ్వండి, జ్ఞాని అవ్వండి. సో ఒకటే మార్గం మనకి ఈ జన్మమృత్యు చక్రం నుంచి బయటికి రావాలంటే కృష్ణ భజనం తప్ప వేరే నాణ్యత పంథ అయనాయ. వేరే దారి మనకి ఇంకా లేదు. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మనకి రెండో ఆప్షన్ లేదు. కృష్ణుని భజించలేకపోతే మనం ఖచ్చితంగా జన్మమృత్యు నుంచి చక్రం నుంచి ఉండాల్సిందే. కృష్ణుని భజిస్తాక జన్మమృత్యు నుంచి త్రాహి అవుతాం. వేరే దారిలో ఇంకొక వేరే ఉన్నది అటుపక్క వెళ్దాం, ఈ జన్మమృత్యు నుంచి బయటకు వద్దామన్న వేరే దారి కూడా లేదు, ఒకటే దారి. సో కృష్ణ భజనం మనం చేయాలి. ఆ విధానంగాను ఈ అజ్ఞాని అంటే అంధకారం, భగవంతుడు ప్రకాశవంతుడు కాబట్టి కళ్ళు మూసేసారు. నేను ఎప్పుడైతే కళ్ళు తెరుస్తానో ఈ అంధకారం ఇంకా ఉండదు, పోతున్నా ఉండదు. రెండో కారణం ఏం చెప్పేసి తెలుసా? పూతన విషం పట్టుకొని వచ్చింది అంటే కపటం కదా. పాలు తాగిస్తానని చెప్పేసి చెప్పింది యశోదామ్మకి, కానీ ఏం తాగిస్తుంది? విషం తాగిస్తుంది. అంటే కపటం వ్యక్తులు చూస్తే భగవంతుడు కళ్ళు మూసేస్తారు, వాళ్ళకి చూడరు. అందుకే మన మనసులో కపటం ఉండకూడదు. భగవంతుడి దగ్గరికి వచ్చేసి కపటం మనసుతో వస్తే భగవంతుడు మీకు చూస్తే కళ్ళు మూసేస్తారు, మీకు చూడరు. మీరు చూడండి, ఎంతసేపు చూడండి, లాభం లేదు. భగవంతుడు మీ వైపు చూడరు, మీకు ఆ దూరంగా వచ్చి రాగానే కళ్ళు మూసేస్తారు మీకు చూసేసి. వచ్చాడు కపటం, వచ్చాడు. కపటం అంటే ఎవరికన్నారు చెప్పండి? మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక విధానంగా ఉంటే వాళ్ళకి కపటం అన్నారు. మీరు మనసులోని ఇల్లు, వాకులు, బంధనాలు, డబ్బు, ఐశ్వర్యం అనే కపటంతో వచ్చి భగవంతుడికి నమస్కరిస్తున్నారు. భగవంతుడి గురించి మీరు వచ్చారా గుడికి? భగవంతుడికి ఈరోజు థ్యాంక్స్ చెప్తామో, లేకపోతే భగవంతుడికి నమస్కరిద్దామో, లేకపోతే భగవంతుడికి దర్శించుకుందాం అని చెప్పేసి ఎవరైనా వచ్చారా? భగవంతుడు ఈరోజు భగవంతుడు హ్యాపీ అవుతారు, భగవంతుడి హ్యాపీ గురించి నేను వచ్చని చెప్పేసి ఎంతమంది ఉందాం చూద్దాం. మనలో కపటం కాదు. మరి మనం వచ్చేవంటే మనకు చూసి భగవంతుడు కళ్ళు తెరుస్తారా, కళ్ళు మూసేస్తారా? ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, ఇది కావాలి, అది కావాలి, అనేక కపటంతో వచ్చావు మనం. సేమ్ లైక్ పోతున్నా. అందుకే మనకు చూసి కళ్ళు మూసేస్తున్నారు భగవంతుడు. రే బాబు, ఇది కపటం వచ్చాడు, బోల్డ్ కోరికలు అడగడానికి వచ్చేసాడు అని కళ్ళు మూసేస్తారు భగవంతుడు. మళ్ళీ కారణం ఏంటి? అద్భుతమైన కారణం. భగవంతుడు కళ్ళు మూసేశారు ఎందుకంటే పోతున్నా ఏం తెచ్చింది? విషం తెచ్చింది. విషం ఎవరి తనకు ఫుడ్? మహాదేవుని స్మరిస్తున్నారు కృష్ణుడు. ఆ హళాహళ విషము సముద్ర మంతనం తర్వాత వచ్చింది. మహాదేవుడు మీరు తాగిది, మీకు లైక్ ఫుడ్ ఇది. నాకైతే మక్కన్, మిశ్రీ, రోటీ ఇటువంటి ఫుడ్ నాకు, కానీ ఈ విషం తాలూకా ఫుడ్ మీదే. అందుకే కళ్ళు మూసుకొని మహాదేవుని స్మరిస్తున్నారట. మహాదేవ్ మీరే రండి, మీ ఫుడ్ మంచి ఫుడ్ వచ్చింది, పూతున్నా తీసుకొచ్చింది అని. విషం అంతా ఎన్ని అయినా విషం మొత్తం అంతా మహాదేవులే. సో మహాదేవుని స్మరిస్తున్నారు. మరి వైష్ణవనాం యథా శంభు, మహాదేవులతో అనన్య భక్తులు శ్రీరామచంద్రమూర్తి మరి కృష్ణుడు. సో విధానంగా అనేక కారణాలతోని భగవంతుడు కళ్ళు మూసేశారు. కళ్ళు మూసి రేపు పోతున్నాకి ఏం చేశారని మనం
రేపు తెలుసుకుందాం, టైం అయిపోయింది. అందరి ముఖంలోని వాచ్ కనబడుతుంది, సో ఫుల్ క్లాక్ కనబడుతుంది. సో నాకు అర్థమైంది, సో ఇప్పుడు కథాన్ని విరామం చేయమని చెప్పేసి. సో ముందు ముందు కృష్ణుడి తాలూకు బాల చరిత్రం, బాలలీలలు తెలుసుకుంటే ఆ బాల స్వరూపము మన హృదయంలోనికి వస్తారు భగవంతుడు. కృష్ణుడి కన్నాను కృష్ణుడి తనకు బాల స్వరూపాన్ని చాలా అద్భుతం, ఆనందమైన. సో అందుకే మనం ఖచ్చితంగా కొన్ని రోజులు బాల చరిత్ర అయిన తర్వాత మనం అద్భుతమైన ఒక రూపాన్ని, అవతారాన్ని తెలుసుకుంటాం. మనం 24 అవతారాలు 23 అవతారాలు తెలుసుకున్నాం. 24 అవతారాలని కృష్ణుని తెలుసుకున్నాం. కృష్ణుని తల కొన్ని లీలాలు తెలుసుకొని ఇంకా ముందుకి ఇంకొక అవతారం ఉన్నారు భగవంతుడికి, కలియుగంలో అయ్యారు. 540 ఇయర్స్ అయ్యింది భగవంతుడు అవతారం అయ్యింది. తెలుసా ఎవరికైనా? 540 ఇయర్స్ అయ్యింది, 39 ఇయర్స్. భగవంతుడు కలియుగంలో ఒక అవతారం కాదు, స్వయం భగవంతుడు వచ్చాడు, అవతారి. అది ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, దేనికి వచ్చారు? మనం ప్రతి అవతారంలోని భగవంతుడు రానానికి కారణం ఉన్నది, వచ్చిన తర్వాత లాభం కూడా ఉన్నది. కానీ ఆ 539 ఇయర్స్ బిఫోర్ ఎవరు వచ్చారు, అతని వల్ల మనకి లాభం ఏంటి అనేది మనం కొన్ని రోజుల్లో తెలుసుకుందాం. సో గో బ్రాహ్మణ హితాయ జగత్ హితాయ శివాయ గోవిందాయ నమో నమః. అందరూ జపం చేయాలి కృష్ణుని ప్రసన్నం గురించి. అందరూ పాత వాళ్ళు కాబట్టి ఎలా చేయాలి తెలుసా? జపం ఎలా చేయాలి తెలుసా? వినండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఈ ముడిని పట్టుకొని ఒక మంత్రం చెప్తాను, కంబైన్డ్గా చేయాలి. ఈ మాల ఈ ఫింగర్ని టచ్ చేయకూడదు, చూపుడు వేలు అంటారు. ఈ చూపుడు వేలు ఈ మాలని టచ్ చేయకూడదు. మరి అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, సైలెన్స్ పెట్టుకోవాలి. భగవంతుడి నామస్మరణం చేసినప్పుడు ఎవరు మొబైల్తో మాట్లాడకూడదు, మరి ఇతరులతో కూడా ఎవరు మాట్లాడకూడదు. అట్లీస్ట్ 6 minutes పడుతుంది. సో భగవంతుడికి ప్రసన్నం గురించి, మరి మీ కొబ్బరికాయలు తీసుకొస్తే దక్షిణ వేస్తే అంత ప్రసన్నం అవరు, మీరు భగవత్ నామస్మరణ చేస్తే భగవంతుడు అంత ప్రసన్నం అవుతారు. సో అందుకే భగవత్ ప్రసన్నం గురించి మనం హరినామం చేద్దాం. మరి ముడికి అవతల పక్క ఒక పోష ఉన్నది, ఆ పోష నుంచి మనం నామం చేయాలి. తెలుసా నామం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు మీద రాసి ఉంటుంది, అది చూసుకొని జపం చేయాలి. రాంగ్గా చేయకూడదు, తప్పుగా ఎప్పుడు నామం జపం చేయకూడదు. ఫలితం తప్పుగానే మీకు వస్తుంది. మీరు మంచిగా కరెక్ట్గా చేస్తే మీకు ఫలితం కూడాను కరెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఎవరికైతే తెలియదు